1925లో ఒక డాక్టర్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక హిందూ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ చిన్న సంస్థ రానున్న రోజుల్లో ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆ సంస్థ మరేదో కాదు, ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. 2025 వస్తే ఈ సంస్థ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా రాజకీయ వర్గాల్లో టెన్షన్ మొదలవుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ ఆర్ఎస్ఎస్ ఒక సామాజిక సంస్థనా లేదా రాజకీయ సంస్థనా? అసలు ఈ ఆర్ఎస్ఎస్ ఎలా మొదలైంది? దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఇది ఒక మతానికి చెందిన సంస్థనా? మరీ ముఖ్యంగా ఈ సంస్థ మన దేశానికి ఏమైనా సేవ చేసిందా? అసలు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పట్లాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఇందిరాగాంధీ గారి భర్త పేరేంటి? ఇదే క్వశ్చన్ని మనం ఇంకోలా చూస్తే, రాహుల్ గాంధీ గారి తాత పేరేంటి? నెంబర్ 1 రాజీవ్ గాంధీ, నెంబర్ 2 ఫెరోజ్ ఖాన్ గాంధీ, నెంబర్ 3 జవహర్లాల్ నెహ్రూ, నెంబర్ 4 సంజయ్ గాంధీ. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఆర్ఎస్ఎస్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలంటే మనం ముందుగా దీని హిస్టరీ గురించి తెలుసుకోవాలి. అందుకే ముందుగా హిస్టరీ ఆఫ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. 1907లో బెంగాల్లో కొంతమంది విప్లవకారులు స్వాతంత్ర పోరాటం కోసం అనుశీలన్ సమితి అనే ఒక విప్లవ సంస్థ ఏర్పాటు చేశారు. అదే సమయంలో నాగ్పూర్ నుంచి డాక్టర్ చదువు కోసం బెంగాల్కి వచ్చిన కేశవ్ బలరామ్ హెడ్గేవార్ కూడా ఆ సంస్థలో జాయిన్ అయ్యాడు. సరిగ్గా అదే సమయంలో దాదాబాయి నౌరోజీ గారు బాలగంగాధర్ తిలక్ గారిని కాంగ్రెస్లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అప్పుడు బాలగంగాధర్ తిలక్తో పాటు హెడ్గేవార్ కూడా ఆ కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చాలా సంవత్సరాలు పనిచేశారు. అయితే 1917లో టర్కీలో అక్కడి పాలకుల నుంచి ఖలీఫా అధికారాన్ని లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ మన దేశంలో ఖిలాఫత్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అంతేకాదు గాంధీ గారి సూచన మేరకు కాంగ్రెస్ కూడా ఈ మూవ్మెంట్లో జాయిన్ అయింది. అయితే హెడ్గేవార్కి కాంగ్రెస్ ఖిలాఫత్ మూవ్మెంట్లో జాయిన్ అవ్వడం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అది ఒక ముస్లిం మతానికి చెందిన మూవ్మెంట్. అతని ప్రకారం ఒక మతానికి చెందిన మూవ్మెంట్లో కాంగ్రెస్ చేరకూడదు. కానీ ఆ సమయంలో గాంధీ గారు ముస్లింలను సంతోషపరచడానికి ఆ ఉద్యమంలో కాంగ్రెస్ని చేర్చినట్టుగా అతనికి అనిపించింది. గాంధీ గారు చేసిన ఆ పని హెడ్గేవార్కి నచ్చకపోయినా అతను కాంగ్రెస్లోనే కొనసాగాడు. అంతేకాదు ఆయన 1922లో జరిగిన నాగ్పూర్ కాంగ్రెస్ సెషన్లో, 1925లో జరిగిన కోల్కతా సెషన్లో కూడా పార్టిసిపేట్ చేశారు. కానీ మెల్లమెల్లగా హెడ్గేవార్కి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న పనులు నచ్చకపోవడం మొదలైంది. దాంతో ఆయన హిందువుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక సంస్థను ఏర్పాటు చేసి ముందుకు సాగాలి అని నిర్ణయించుకున్నారు. అందుకోసం అతను తన ఇంటి నుంచే ప్రసంగాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మొదట్లో తన వెంట కేవలం 12 మంది మాత్రమే వచ్చారు. అయితే ఈ 12 మంది 1200 మంది అవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. హెడ్గేవార్ స్పీచ్లకు అట్రాక్ట్ అయ్యి వేలాది మంది ఇతన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. అయితే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి సంఘ్ ఏర్పాటు చేయడానికి ఇదే సరైన సమయమని అనుకున్నారు. కానీ ఒక సంఘ్ని ఏర్పాటు చేయడం అంత ఈజీ కాదు. ఈ విషయం అతనికి కూడా బాగా తెలుసు. అందుకోసం హెడ్గేవార్ ముందుగా శాఖలు ఏర్పాటు చేశారు. ఆ శాఖల్లో యోగా, సూర్య నమస్కారం, లాటరీ ట్రైనింగ్తో పాటు ఇంటలెక్చువల్ డిస్కషన్స్ని కండక్ట్ చేసేవారు. దాంతో ప్రజలు మెల్లమెల్లగా హెడ్గేవార్ మాటలతో ప్రభావితమై అతనితో కలిసి ప్రచారం చేశారు. అలా చూస్తుండగానే శాఖలో జాయిన్ అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇదంతా చూసి ఆయన ఇక సంఘ్ని అఫీషియల్గా అనౌన్స్ చేసే సమయం వచ్చిందని భావించి అందుకోసం 1925 నాగ్పూర్లో విజయదశమి రోజున డాక్టర్ హెడ్గేవార్ గారు ఆర్ఎస్ఎస్ని అఫీషియల్గా స్థాపించారు. దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన కొన్ని రోజుల్లోనే మహారాష్ట్రలోని నాసిక్, పూణే, అమరావతి, యవత్మల్లో ఆర్ఎస్ఎస్ అడుగుపెట్టింది. కేవలం మహారాష్ట్రలో మాత్రమే కాదు, సెంట్రల్ ఇండియాలో కూడా ఇది బాగా విస్తరించింది. ఆ సమయంలో ప్రజలు తండోపతండాలుగా ఈ శాఖల్లో చేరేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆర్ఎస్ఎస్లో చేరే ప్రజల తాకిడి విప్లవాన్ని తలపించేది. ఈ సంఘ్ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజం కోసం పనిచేయడం. కానీ మెల్లమెల్లగా దీనికి అన్ని వైపులా రాజకీయం అల్లుకుంది. మొదట్లో ఈ సంఘ్లో ప్రజల సంఖ్య భారీగా పెరుగుతుంది. కానీ మహారాష్ట్రలో తప్ప వేరే ఎక్కడ కూడా పెరుగుదల కనిపించలేదు. దాంతో ఎలాగైనా సరే మహారాష్ట్ర బయట కూడా ఆర్ఎస్ఎస్ని విస్తరించాలి అనుకున్నారు. అందుకోసం మదన్ మోహన్ మాలవ్య గారి రూపంలో ఒక మంచి అవకాశం లభించింది.
విషయం ఏమిటంటే 1930లో హెగ్డే వారికి బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ఓపెన్ చేసుకునేందుకు మాలవ్య గారు పర్మిషన్ ఇచ్చారు. అలాగే అదే యూనివర్సిటీలో ఎంఎస్సి చదువుతున్న మాధవ్ సదాశివ్ గోల్వల్కర్తో హెగ్డే వారికి పరిచయం ఏర్పడింది. అయితే ఈ గోల్వల్కర్ గారు యూనివర్సిటీలో టీచింగ్ చేసేవారు. దాంతో అతన్ని అందరూ గురూజీ అని పిలుస్తారు. ఈయన హెడ్గేవార్ ద్వారానే ఆర్ఎస్ఎస్లో చేరి ఒక యాక్టివ్ మెంబర్ అయ్యారు. కానీ దురదృష్టవశాత్తు 1940లో హెగ్డేవార్ మరణించడంతో ఆర్ఎస్ఎస్ బాధ్యతలు మాధవ్ గోల్వల్కర్ గారు తీసుకున్నారు. ఈయన లీడర్షిప్లోనే ఆర్ఎస్ఎస్ ఢిల్లీ, కోల్కతా, చెన్నై, లాహోర్తో పాటు దేశమంతటా చాలా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అయింది. అసలు ఈ ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది, దీని శాఖలు ఎక్కడెక్కడ విస్తరించాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్గనైజేషనల్ సెటప్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ యొక్క కన్స్ట్రక్టివ్ అరేంజ్మెంట్ 11 భాగాల్లో డివైడ్ అయ్యింది. అవే హబ్, రీజియన్, ప్రావిన్స్, డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్, తాలూకా, టౌన్, బ్లాక్, మండల్, గ్రామ్ అండ్ బ్రాంచ్. ఈ బ్రాంచ్లో 5 రకాలు ఉంటాయి. 1 ప్రభాత్ బ్రాంచ్ అంటే ఉదయం జరిగే మీటింగ్. 2 ఈవినింగ్ బ్రాంచ్, 3 నైట్ బ్రాంచ్, 4 మిలన్ అంటే వారానికి ఒకసారి జరిగే మీటింగ్, 5 సంఘ్ మండలి అంటే నెలకు ఒకసారి జరిగే మీటింగ్. షాకింగ్ విషయం ఏమిటంటే ఆర్ఎస్ఎస్లో దాదాపు 1 కోటి కంటే ఎక్కువ మంది ట్రైన్డ్ మెంబర్స్ ఉన్నారు. అంతెందుకు సంఘ్ పరివార కింద 80 కంటే ఎక్కువగా సంస్థలు ఉన్నాయి. కేవలం ఒక్క ఉత్తరప్రదేశ్లోనే దాదాపు 8,000 కంటే ఎక్కువగా బ్రాంచ్లు ఉన్నాయి. అంతెందుకు హిందూ పాపులేషన్ తక్కువగా ఉండే కేరళ రాష్ట్రంలో 5,000 బ్రాంచ్లు ఉన్నాయి. ఇవి జస్ట్ మన దేశంలోని కౌంట్ మాత్రమే. మన దేశం బయట కూడా ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆర్ఎస్ఎస్కు మన దేశం కాకుండా 40 దేశాల్లో దాదాపు 57,000 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ శాఖల్లో ప్రతిరోజు దాదాపు 50 లక్షల కంటే ఎక్కువగా మెంబర్స్ కలుస్తారు. దేశంలోని 60,000 కంటే ఎక్కువ గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ బ్రాంచ్లు ప్రతిరోజు కలుస్తాయి. ఇక్కడ బ్రాంచెస్ అంటే ఉదయం సాయంత్రం జరిగే మీటింగ్లు అని అర్థం. ఈ మీటింగ్లు ఒక ఓపెన్ గ్రౌండ్లో దాదాపు గంట సేపు జరుగుతాయి. అంతేకాదు ఈ బ్రాంచ్లని ఆర్ఎస్ఎస్ యొక్క ఫౌండేషన్ అని చెప్తారు. వీటి వల్లే ఆర్ఎస్ఎస్ లాంటి ఒక పెద్ద సంస్థ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. వీళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం శాఖాస్ కండక్ట్ చేస్తారు. ఈ మీటింగ్స్లోనే వాలంటీర్స్ అందరూ ఒకరినొకరు కలుస్తారు. ఇక్కడే అందరూ కలిసి ప్రేయర్, యోగా, కల్చరల్ ఆస్పెక్ట్స్లో డిస్కషన్స్ చేస్తారు. అంతేకాదు సర్సంఘ్ చాలక్ని కూడా ఇక్కడే ఎన్నుకుంటారు. ప్రతి ఒక్క సర్సంఘ్ చాలక్ తమ తర్వాత సర్సంఘ్ చాలక్ని కూడా ఎన్నుకుంటారు. ప్రస్తుతం సర్సంఘ్ చాలక్గా మోహన్ భగవత్ గారు కొనసాగుతున్నారు. ఈ సంఘ్లో ఇష్టపూర్వకంగా చేరే వారిని వాలంటీర్ లేదా స్వయం సేవక్ అంటారు. ఇక ఈ ఆర్ఎస్ఎస్ ఎక్కడి వరకు ఎక్స్పాండ్ అనే విషయానికి వస్తే నేడు ప్రపంచంలో ఆర్ఎస్ఎస్కి దాదాపు 55 సబ్సిడీ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. అందులో కొన్ని భారతీయ జనతా పార్టీ, బజరంగ్ దళ్, హిందూ జాగరణ్ మంచ్, ఇండియన్ ఫార్మర్ అసోసియేషన్, హిందూ స్వయం సేవక్ సంఘ్, రాష్ట్ర సేవిక సమితి, ఆల్ ఇండియా వరల్డ్ కౌన్సిల్, విద్యా భారతి, సరస్వతి శిశు మందిర్, వన్వాసి కళ్యాణ్ ఆశ్రమ్, ముస్లిం నేషనల్ ఫోరం, ఎస్ మీరు విన్నది కరెక్టే, ముస్లిం నేషనల్ ఫోరం, నేషనల్ సిక్ సంగట్, వరల్డ్ డైలాగ్ సెంటర్, స్వదేశీ జాగరణ్ మంచ్, లఘు ఉద్యోగ్ భారతి, వివేకానంద కేంద్ర, ఇండియన్ లేబర్ యూనియన్, సేవా భారతి, విశ్వ హిందూ పరిషత్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం అసలు ఈ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది, వీళ్ళ పనేంటి, ఈ ఆర్ఎస్ఎస్ మన దేశానికి ఏమైనా ఉపయోగపడిందా అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఫంక్షన్స్ అండ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. దురదృష్టవశాత్తు ఆర్ఎస్ఎస్ అంటే చాలామంది ఒక మతానికి సంబంధించిన సంస్థగా మాత్రమే చూస్తారు. కానీ ఈ ఆర్ఎస్ఎస్ దేశానికి చేసిన సేవ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఈ ఆర్ఎస్ఎస్ సమాజ సేవ, రీఫార్మ్స్తో పాటు రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా పాల్గొంటుంది. డిజాస్టర్ సైట్లో సహాయం కావాల్సిన అన్ని ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు మీకు ఖచ్చితంగా కనిపిస్తారు. అంతేకాదు మన దేశంలో క్యాస్టిజం అంతం చేయడం, కల్చర్, నేషనలిజంని పెంపొందించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్స్ని కూడా పబ్లిష్ చేస్తుంది. ఈ మ్యాగజైన్లలో పంచజన్య మ్యాగజైన్ చాలా ముఖ్యమైనది. ఇది కాకుండా సంఘ్లో ఉండే టీనేజర్ల కోసం, పిల్లల కోసం దేవపుత్ర అనే మ్యాగజైన్ కూడా పబ్లిష్ చేస్తారు. ఇక ఆర్ఎస్ఎస్ చేసిన సేవా కార్యక్రమాల విషయానికి వస్తే మన దేశం సాధించిన ఎన్నో గొప్ప విజయాల వెనకాల ఆర్ఎస్ఎస్ కీ రోల్ ప్లే చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఇవేవి కూడా మనలో చాలామందికి తెలియవు. ఇండియాలో కాశ్మీర్ని విలీనం చేసే సమయంలో నెహ్రూ ప్రభుత్వం గందరగోళంలో ఉంది. నెహ్రూ గారికి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
అప్పుడు ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ద్వారా ఆర్ఎస్ఎస్ సహాయం తీసుకున్నారు. అప్పుడు పటేల్ గారి కోరిక మేరకు అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన గోల్వల్కర్ గారు స్వయంగా మహారాజా హరిసింగ్తో మాట్లాడి ఆయన్ని ఒప్పించారు. అప్పుడు కాశ్మీర్ మన దేశంలో భాగమైంది. ఇదొక్కటే కాదు, దాద్రా నగర్ హవేలీ, గోవా ప్రాంతాలు మన దేశంలో కలిసేందుకు ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది. జూలై 22, 1954 నాడు దాద్రాని పోర్చుగీస్ నుండి ఫ్రీ చేశారు. అలాగే 28 జూలై నాడు ఆర్ఎస్ఎస్ లీడర్ వకంకర్ నాయకత్వంలో వాలంటీర్లంతా కలిసి నరోలి పోలీస్ స్టేషన్పై దాడి చేసి పోర్చుగీస్ సిబ్బందిని లొంగిపోయేలా చేశారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, లిబరేషన్ ఫోర్సులు ఏకమై మార్చ్ ఫాస్ట్ చేస్తూ సిల్వాసా చేరుకున్నారు. భారీ సంఖ్యలో వస్తున్న ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను చూసి పోర్చుగీసులు భయంతో పరుగులు తీసి అక్కడి నుంచి పారిపోయారు. అలా ఆగస్టు 2, 1954 నాడు ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు పోర్చుగీస్ జెండాను దించి మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. ఈ విధంగా ఈ టోటల్ దాద్రా నగర్ హవేలీ పోర్చుగీస్ కంట్రోల్ నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చింది. అలాగే 1962లో ఇండియా చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో ఆర్ఎస్ఎస్ ముందుకొచ్చి మన ఇండియన్ ఆర్మీకి హెల్ప్ చేసింది. ఆర్మీ రూట్లను ట్రాక్ చేయడం, ఆర్మీకి ఆహారం అందించడం, మరీ ముఖ్యంగా ఆర్మీ కుటుంబాలకు హెల్ప్ చేయడం లాంటివి చేసింది. వీళ్ళు చేసిన ఈ పనులకు అప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. అంతేకాదు అప్పటి ప్రధాని నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ సహాయాన్ని గుర్తిస్తూ 1963 రిపబ్లిక్ డే పరేడ్ ఫంక్షన్లో స్పెషల్గా ఇన్వైట్ చేశారు. కేవలం 2 రోజుల ముందు ఆహ్వానం అందినా కూడా దాదాపు 3000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ యూనిఫామ్ ధరించి రాజ్పథ్ పైన మార్చ్ ఫాస్ట్ చేశారు. కేవలం అంతేకాదు 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా అప్పటి తాత్కాలిక ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆర్ఎస్ఎస్ చేసిన సేవల్ని గుర్తు చేశారు. ఎందుకంటే యుద్ధంలో గాయపడిన సైనికులకు ఎక్కువగా బ్లడ్ని డొనేట్ చేసింది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే. అలాగే కాశ్మీర్లో మంచు కూరుకుపోయినప్పుడు కూడా వాటిని క్లీన్ చేసే బాధ్యతలు ఈ కార్యకర్తలే తీసుకున్నారు. 1971లో ఒడిశాలో సంభవించిన భయంకర తుఫాన్ దగ్గర నుంచి భోపాల్ గ్యాస్ ట్రాజడీ వరకు, 1984 సిక్ అల్లల దగ్గర నుంచి గుజరాత్ భూకంపం, సునామీ, ఉత్తరాఖండ్ వరదలు, కార్గిల్ యుద్ధంలో గాయపడిన ప్రజల్ని రెస్క్యూ చేయడం దాకా అన్ని చోట్ల ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుకు వచ్చి దేశం కోసం తమ వంతు సహాయాన్ని అందించారు. కేవలం అప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎటువంటి విపత్తు వచ్చినా ముందుండి సహాయం అందిస్తారు. కేవలం మన దేశంలో మాత్రమే కాదు, మన పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, సుమత్రాలో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ సేవలు అందించారు. ఇలా ఎంత సమాజ సేవ చేసినప్పటికీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా కాంట్రవర్సీలో చిక్కుకుంటుంది. అంతేకాదు ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లో జోక్యం చేసుకుందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలామంది ఈ సంస్థను బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సంస్థను గతంలో కొన్నిసార్లు బ్యాన్ కూడా చేశారు. మొదటిసారి 1948లో నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేసినప్పుడు నెహ్రూ గారు దీనికి కారణం ఆర్ఎస్ఎస్ అని భావించి మొదటిసారిగా ఈ సంస్థను బ్యాన్ చేశారు. రెండవసారి 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు. మూడవసారి 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు. ఆర్ఎస్ఎస్ ఒక సామాజిక సంస్థ అయినప్పటికీ దీని చుట్టూ రాజకీయాలే అలుముకున్నాయి. అయితే ఈ ఆర్ఎస్ఎస్కి మన ఇండియన్ పాలిటిక్స్కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్ఎస్ఎస్ అండ్ పాలిటిక్స్. దేశ స్వాతంత్రానికి ముందు అండ్ తర్వాత కూడా ఈ ఆర్ఎస్ఎస్ పాలిటిక్స్కి దూరంగా ఉండాలి అనుకుంది. కానీ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ లీడర్లు అలా జరగనివ్వలేదు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్ పేరు దేశమంతటా మారుమోగిపోయింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఒకానొక సమయంలో రాజీవ్ గాంధీ కూడా ఆర్ఎస్ఎస్ ముందు తలొగ్గారు. విషయం ఏమిటంటే 1989లో అయోధ్య గురించి జరిగిన గొడవల్లో రాజీవ్ గాంధీ తన అధికారాన్ని చూపించుకోవాలనుకున్నాడు. అందుకోసం అతను ఆర్ఎస్ఎస్తో మాట్లాడేందుకు ట్రై చేశాడు. కానీ ఆర్ఎస్ఎస్ అతనితో మాట్లాడలేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అయోధ్య ఇష్యూని రాజకీయం చేయకూడదు అని భావించింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ తన అధికారాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత లాల్ కృష్ణ అద్వానీ గారు విపి సింగ్ ప్రభుత్వంలో అయోధ్య ఇష్యూని సాల్వ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ విపి సింగ్ రిజర్వేషన్ అనే కొత్త వాదన తీసుకొచ్చి ప్లేట్ మార్చేశాడు. దాంతో ఆర్ఎస్ఎస్కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అప్పుడు ఆర్ఎస్ఎస్కి ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే అయోధ్య ఇష్యూ అనేది రాజకీయంతోనే సాల్వ్ అవుతుంది అని. అప్పుడు ఆర్ఎస్ఎస్ యాక్టివ్గా విశ్వ హిందూ పరిషత్తో కలిసి అయోధ్య ఇష్యూని సపోర్ట్ చేద్దామని నిర్ణయించుకుంది.
ఈ రాజకీయాల కారణంగా ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా విమర్శల పాలవుతూనే వచ్చింది. అలా ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వీర్ సవర్కర్ గారి ఐడియాలజీని ఫాలో అవుతుంది. అందుకే విమర్శకులు ఎప్పుడు కూడా ఈ ఆర్ఎస్ఎస్ని ఒక రైట్ వింగ్ ఫేసిస్ట్ రాడికల్ హిందూ ఆర్గనైజేషన్ అంటారు. కానీ ఆర్ఎస్ఎస్ ఈ విమర్శల్ని పట్టించుకోకుండా కేవలం హిందూ ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా అందరి ప్రయోజనం కోసం పనిచేస్తుంది. అలాగే ఈ ఆర్ఎస్ఎస్ అఖండ భారత్ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. వీళ్ళ ప్రకారం పూర్వం బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ ఈ అన్ని దేశాలు మన అఖండ భారత్లో భాగంగా ఉండేవి. అలాగే వీళ్ళు కుల మతాల కంటే మానవత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. ఆర్ఎస్ఎస్ ప్రకారం మన దేశంలో నివసించే ప్రజలందరూ ఏదో విధంగా హిందుత్వతో కనెక్ట్ అయి ఉన్నారు, హిందుత్వాన్నే ఫాలో అవుతున్నారు. బహుశా ఇది నిజమే కావచ్చు. ప్రజెంట్గా మన దేశంలో ఎన్ని మతాలు ఉన్నప్పటికీ వాళ్ళ పూర్వీకులను చూసుకుంటే వాళ్ళంతా కూడా హిందువులే. అలాగే ఆర్ఎస్ఎస్ తమ కాషాయ జెండాకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంది. అందుకే వీళ్ళ చేతుల్లో, వీళ్ళ ఆఫీసుల్లో జాతీయ జెండా కంటే ఎక్కువగా కాషాయ జెండానే కనిపిస్తుంది. అయితే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లో తమ యాక్టివిటీని చూపిస్తుంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న చాలామంది నాయకులు ఈ సంఘ్ నుంచి వచ్చిన వారే. ఉదాహరణకి అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, అమిత్ షా, మన ప్రధాని మోడీ గారు, వీళ్ళంతా కూడా సంఘ్ నుంచి వచ్చిన వారే. ఇక కన్క్లూజన్ ఏమిటంటే ఒక చిన్న రూమ్ నుంచి స్టార్ట్ అయిన ఈ సంఘ్ నేడు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ ఆర్ఎస్ఎస్ స్థాపించి 99 సంవత్సరాలు కావస్తున్నాయి. ప్రపంచంలో ఏ సంస్థ కూడా ఫేస్ చేయని విమర్శల్ని ఆర్ఎస్ఎస్ ఫేస్ చేసింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాము అనుకున్న సిద్ధాంతాన్ని ఈ ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ వీడలేదు. ఇన్ఫ్యాక్ట్ తమ ప్రిన్సిపల్తో ఇంకా ముందుకు సాగింది. సో గైస్, మొత్తంగా ఇది ఆర్ఎస్ఎస్కి చెందిన కొన్ని ముఖ్యమైన విషయాలు. అయితే ఈ ఆర్ఎస్ఎస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇది దేశానికి మంచిదా చెడ్డదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ఇందిరాగాంధీ గారి భర్త పేరేంటి? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2, ఫెరోజ్ ఖాన్ గాంధీ. బై ద వే, ఈ ఫెరోజ్ ఖాన్ గాంధీ ఎలా అయ్యాడో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. అందులో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చాను. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.